స్మరే దేవి సర్వశత్రు నివారణి సర్వత్ర సర్వకార్యేషు విజయం దేహి మే సదా. కాళీదేవి పూజలు అందుకే ఎక్కువగా పురోహితులు కానీ తెలుసున్నటువంటి వారు ఎక్కువగా కాళీ ఆరాధన ప్రక్రియలు చేయరు. ఎందుకంటే ఆ ఆరాధన ప్రక్రియ చేయాలి అంటే 153 మంది ఉపదేవతల యొక్క పూజా ప్రక్రియను నిర్వహించాలి. ఆ తర్వాతనే కాళీ హోమము కానీ, కాళీ పూజా విధానం కానీ, కాళీ అభిషేకము కానీ, కాళీ విధానానికి సంబంధించిన ఏ విధి విధానాలైనా సరే నిర్వహించాలి. కాబట్టి ఎవరికి తెలియకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్ కాళీమాత ఫోటో ఒకటి పెట్టేస్తారు, పెట్టేసి ఇంకా పూజా విధానం ప్రారంభం అయిందని చెప్పి చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తారనేటటువంటి ఆలోచనలో కూడా వారు వెళ్ళరు. ఆ వెళ్ళేటటువంటి విధానం కూడా లేదు. ఎందుకంటే ఆ ఫోటో అక్కడ చూడగానే అమ్మవారు చాలా విశేషమైనటువంటి రౌద్ర రూపముతో అమ్మవారు పుర్రెలమాల వేసుకొని అక్కడ కనబడేసరికి ఆ దేవత యొక్క రూపాన్ని చూడగానే చాలా మందికి తెలియనటువంటి ఒక భక్తి భావముతో ఉన్నటువంటి ఒక భయము గురి అవుతుంది. ఆ అయిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి పూజ చేసేటటువంటి వారు వారి పూజా విధానంలోకి వారు వెళ్ళిపోతారు.